హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు ఒక ఎమ్మి కర్రీ చేస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారా? రండి చూపించేస్తాను. శామగడ్లు, నెత్తాళ్ళు, అదే చిన్న చేపలు అంటారు కదా, ఈ రెండు వేసి కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా చేస్తాననేది చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ శామగడ్లని కుక్కర్లో వేసుకునేయాలి. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు, మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకునేయాలి. మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేసానండి. ఒక 2 విజిల్స్ వస్తే శామగడ్డలు ఉడికిపోతాయి. ఒక సైడు శామగడ్డలను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. ఇంకో సైడు ఈ నెత్తాలను వేయించుకున్నాము. ఇవి లైట్ గా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా లైట్ గా వేయించుకొని దించుకునేసేయాలి. దించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో ముందుగానే వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్లో వేసుకునేసేయాలి ఈ చిన్న చేపల్ని. ఇవి కొద్దిసేపు నానిన తర్వాత వీటి తలలు తీసేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇసుక ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతాయి. ఇలా వేయించి వాటర్లో వేసుకుంటే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా నానినాయండి. ఇప్పుడు ఈ తలలు ఇట్లా తీసేసి తలలు తీసేయాలి. ఇలా తీసేసి వీటిని ఇలా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా ఏమీ ఉండకుండా నీట్గా వచ్చేస్తుందండి. ఇలా అన్ని క్లీన్ చేసుకోవాలి. అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. క్లీన్ చేసుకునేసానండి. తలలు ఏమీ లేకుండా తీసేసాను. బాగా నీట్గా క్లీన్ చేసుకునేసాను. చూడండి, వీటి తలలంతా సపరేట్ చేసేసాను. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చామదుంపలు బాగా ఉడికిపోయాయి. ఇవి పొట్టు తీసి పెట్టుకుందాము. చామదుంపలు పొట్టు తీసి పెట్టుకునేసానండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా లైట్ గా వేయించుకున్నాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటాలు వేసుకోవాలి. టమాటా బాగా మగ్గే వరకు వేయించుకోవాలండి. టమాటా ఈ విధంగా బాగా మగ్గిపోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత చామదుంపలు వేసుకోవాలి. నేను చామదుంపలు కట్ చేసుకోలేదండి, అలాగే వేసుకునేస్తాను, చిన్నవిగా ఉన్నాయని. పెద్దవైతే కట్ చేసుకోవాలి. ఈ చామదుంపలు వేసి ఇలా బాగా కలుపుకొని తర్వాత రాళ్ళుప్పు రుచికి తగినంతగా, పసుపు 1/2 టీ స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ కారానికి తగినంతగా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలన్నీ చామదుంపలకు పట్టే విధంగా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చామదుంపలను 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసానండి ఈ మసాలాలో. ఇప్పుడు చింతపులుపు వేసుకోవాలి. చింతపులుపు వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. చామదుంపలు కొద్దిగా ఉడకడానికి వాటర్ వేసుకునేసిన తర్వాత బాగా కలిపి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉడికించుకునేయాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను. చూడండి, పులుసు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం నెత్తాలను వేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నెత్తాలను వేసుకునేసేయాలి. వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు మళ్ళీ బాగా ఉడికించుకోవాలి. కర్రీని మూత పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ 2 నిమిషాలు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు బాగా ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చామదుంపలు నెత్తాళ్ళ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. ఎమ్మి కర్రీ. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. సన్న మంట మీద ఉడికించుకోవాలండి. మంటను సిమ్ లో పెడుతున్నాను.
సిమ్ లో ఉడికించుకోవాలి. 1 నిమిషం ఉడికిపోయిందండి కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. చామదుంపలు నెత్తాల కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీకు కర్రీ పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసి పలుచగా చేసుకొని ఉడికించుకోవచ్చు. చామదుంపలు నెత్తాల కర్రీ. చామదుంపలు నెత్తాల కర్రీ అయిపోయిందండి. లంచ్ లేక్ చెప్పాను. చూడండి, చామదుంపలు నెత్తాల కర్రీ వేడివేడే రైస్ కింద చేసేసాను. మా లంచ్ అయితే ఇదన్నమాట. చామదుంపలు నెత్తాల కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.